రాతపూర్వకంగా హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగం ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి సందర్భంగా రైతాంగం మరియు కార్మిక కర్షకులు ఏకమై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను కాపాడాలని చెప్పి కార్పొరేట్లకు మొత్తం కూడా దేశ సంపదను దారాదత్తం చేసేటువంటి విధానాలు రద్దు చేసుకోవాలని చెప్పి కష్టజీవులు ఉత్పత్తిని పెంచేటువంటి శ్రమజీవులంతా కూడా ఇలా 500 జిల్లాలలో ఇలా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో ఉద్యమం బలోపేతం అవుతుంది. బెంగళూరులో జరిగినటువంటి 4 రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల సదస్సు తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా ఎస్కేఎం కేంద్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం, కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి ఇలా అందరూ ముక్త కంఠంతో పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉన్నది. 100కి 80 మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. 100కి 80% ఉన్నటువంటి ప్రజలు దేశ సంపదను పెంచుతున్నారు. దేశ సంపదకు వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం రెవెన్యూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి అదే స్థానంలో కార్పొరేట్లకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకుంటే ఇలా కార్పొరేట్లకు మొత్తం కూడా ఇలా రాయితీలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది. ఇలా అధిక ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే మా పోరాటాలన్నింటినీ కూడా ఇలా కూకటి వేళ్లతో లేకుండా చేయాలని చెప్పి రక్తపు టేగులలో ముంచెత్తాలని చెప్పి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ కన్సర్న్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రయత్నాలు చేస్తున్నది. ఏ ప్రయత్నాలు చేసినా ఆ కుట్రలు కుతంత్రాలను మొత్తం కూడా మనం బహిర్గతం చేసి వాటిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆ పరిశ్రమలన్నీ కూడా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. దాన్ని ఈ పాలక వర్గాలు కాపాడుతున్నాయి. ఇలా వాటికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.